నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు భరోసా అన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. అందుబాటులో ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా సరిచూసుకోవాలన్న అధికారులు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన ఇరువురి అరెస్ట్. మద్యం బాటిళ్లు స్వాధీనం. సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు భరోసా అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సహాయం కోసం ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. చంద్రబాబు హయాంలోనే పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రైవేటు వైద్యశాలలే ముందుకు వస్తున్నాయని, ఇది గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా అని వివరించారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు అందించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకోవడానికి వచ్చినటువంటి అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 2014-19 మధ్య కాలంలో 2862 మందికి ఇచ్చారు. ఎన్టీఆర్ వైద్య సేవల్లో అందించడమే కాకుండా గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 2014-19 మధ్య కాలంలో 2842 మందికి ఇవ్వడం నేను చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 11,78,00,000 రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా 2842 మందికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను చంద్రబాబు గారు అందించినటువంటి సహాయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. గత 5 సంవత్సరాలు కూడా గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అడిగింది కాదనకుండా ఇచ్చారు. ఇప్పుడు కూడా అడిగిందే తడుగా నేను ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లికేషన్ పెట్టానో చంద్రబాబు గారికి ఒక్కడు కూడా రిజెక్ట్ చేయకుండా అన్నిటికీ ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా గతంలో ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్లో బిల్లులు రాక డాక్టర్లు పేషెంట్ని ఇనికి పంపించిన రోజులు చూసాం. మేము వైద్యం అందించలేమయ్యా, ఈ వైఎస్ఆర్ పాలనలో మాకు బిల్లులు రావట్లేదు, ఆరోగ్యశ్రీ సేవలు అందించినా మాకు బిల్లులు రావట్లేదని హాస్పిటల్స్ వాళ్ళు వాపోయారు. హాస్పిటల్కి వెళ్ళిన పేషెంట్ని వైఎస్ఆర్ పాలనలో వెనక్కి పంపించారు బిల్లులు రాని పక్షంలో. 6 నెలలు సంవత్సరం తరబడి బిల్లులు రాలేదు. కానీ ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లోకి వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ఎప్పుడే బిల్లులు ఇస్తా ఉన్నారు హాస్పిటల్కి. అందుకే ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలో హాస్పిటల్ వాళ్ళే రండి అని పేషెంట్లు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందుతున్నాయి. అలాగే చాలా మంది హాస్పిటల్లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నా. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నందువలన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు. అలాగే ఈరోజు చంద్రబాబు గారు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థికంగా నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంచాలని విజన్ 2047. అప్పటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుద్ది. మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుద్ది 2047 కల్లా. ఆ పాటికి ఇంకో 23 సంవత్సరాల్లో 2047 కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి, ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈరోజు చంద్రబాబు గారి లక్ష్యం. అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రతి ఊరికి ఒక పారిశ్రామికవేత్తని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానికోసం ఒక ప్రణాళిక చేపట్టింది ప్రభుత్వం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆనంద ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దాలని విజన్ 2047 దిశగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు చంద్రబాబు గారు.
దాంట్లో మేమందరం కూడా బాధ్యత తీసుకొని కష్టపడి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం, పేదలకు అందుబాటులో ఉండి పనిచేస్తాం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావడానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మా శక్తి వంచన లేకుండా కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, గతంలో 5 ఏళ్ళు 2014-19లో 11,70,00,000 పైన ఇచ్చి 2,862 మందికి ఆ రోజు చెక్కులు ఇచ్చారు గతంలో కూడా. అదేవిధంగా ఈ ఒక్కరోజే 47 చెక్కులు 92 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాం. ఈ విధంగా అడిగింది కాదనకుండా ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా, అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ నియోజకవర్గంలో 47 మందికి మరి 92 లక్షల రూపాయల పైచిలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇన్ని డబ్బులు ఇంత కృషి చేసి తెచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఒకటే మనవి చేస్తున్న, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు ముఖ్యమంత్రి గారు ఔదార్యం కానివ్వండి, లేదా మన జీవి ఆంజనేయ గారు శాసనసభ్యులు గారు చొరవ నేను ప్రత్యక్షంగా చూసిన అన్ని స్వయంగా ఆయన తీసుకెళ్లి ప్రతి చెక్కును కూడా ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు నియోజకవర్గంలో పేదవారిని చెప్పితే కాబట్టే ఈ రోజున ప్రతి దరిదాపుగా 47 మందికి 92 లక్షలు వచ్చినాయంటే అది మామూలు విషయం కాదు. మేము శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 25,000 30,000 ఇస్తేనే గొప్ప ఆ రోజుల్లో. గత ప్రభుత్వంలో కూడా మీకు తెలుసు 50,000 లక్ష రూపాయలు ఇస్తే పెద్ద ఘనంగా ఉండేది. కానీ ఈ రోజున వైద్యాన్ని బట్టి 5 లక్షలు 3 లక్షలు 7 లక్షలు ఈ విధంగా ఎంత ఖర్చు అయితే అంత ఆయన దాదాపు 50% నుంచి 90% వరకు దగ్గర ఉండి ఇచ్చి తీసుకొచ్చినటువంటి మన చీఫ్ విప్ గారికి నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చాలా సంతోషం. నియోజకవర్గానికి మరి కేబినెట్ హోదాను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాల్లో సంపూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్ననే ఆయన 2017లో ఆయన చేతి మీదుగా శంకుస్థాపన చేసినటువంటి 6 కోట్ల రూపాయల సామాజిక భవనం గురుకుల పాఠశాలని నిన్న ఆయన చేతుల మీదుగా మరలా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది అంటే ఎక్కడ మొదలు పెడితే ఆయన ద్వారా ఆయన మధ్యలో 5 ఏళ్లలో ఎక్కడ ఏమి జరగల ప్రచారం తప్ప. దానికి ఉదాహరణ నిన్న ఆ గురుకుల పాఠశాల. అదేవిధంగా మిగతా అన్ని కార్యక్రమాలు రామలింగేశ్వర స్వామి గుడి, ఘాట్ రోడ్డు, ఎన్ఎస్పి కాలనీలు అన్ని కూడా వారి చేతుల మీదుగా త్వరలోనే మనకు సంపూర్తి అవుతాయని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఏదైతే చెక్కులు పంపిణీ చేస్తున్నారో వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మన గౌరవ శాసనసభ్యులు చీఫ్ విప్ గారికి మన హృదయపూర్వకమైనటువంటి మరి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నూతన ముసాయిదా ఓటర్ల జాబితాను తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. అదే విధంగా అందుకులం కొత్తపాలెం పోలీస్ స్టేషన్, నాగవరం పోలీస్ స్టేషన్ తో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల వినుకొండ పట్టణం పోలీస్ స్టేషన్ నందు ప్రచురించారు. ప్రతి ఒక్కరూ వారి ఓటు ఉన్నదో లేదో సిఈఓ వెబ్సైట్ నందు గాని ఓటర్ల జాబితా నందు గాని తనిఖీ చేసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అధికారులు చెప్తున్నారు. బొల్లాపల్లి మండలంలో అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న 2 ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైన్ షాప్ల నుంచి మద్యం తీసుకువచ్చి గ్రామాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఈపూరు ఎక్సైజ్ సిఐ డి వెంకటేశ్వర్లు, ఎస్ఐ కె శ్రీనివాసరావులు తమ సిబ్బందితో తనిఖీలు నిర్వహించి వారి వద్ద మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వినుకొండ మున్సిపల్ పరిధిలో డ్రైనేజీల్లో పూడిక తీత పనులను కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. పట్టణంలోని పలు ప్రధాన రహదారులు, వీధుల్లోని ప్రధాన డ్రైనేజీల్లో పూడిక తీత పనులు ప్రారంభించారు. ఇసుకవాగు బజారు, పాత మార్కెట్ బజార్, డబ్బా సెంటర్ బజారుతో పాటు పలు డ్రైనేజీల్లో పూడికలను దగ్గర ఉండి తీయించారు. డ్రైనేజీలు మట్టితో పూడిపోవడంతో వర్షం నీరు రోడ్లపైకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్తీక మాస వనభోజన కార్యక్రమము వినుకొండ మార్కాపురం రోడ్డు కాకతీయ కమ్మ హాస్టల్ నందు అత్యంత వైభవవేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని కమ్మ సోదర సోదరీమణులు దాదాపు 10,000 మంది పాల్గొని పాట కచేరీ మరియు మహిళా కోలాటం కనుల పండుగ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభకు ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావులు పాల్గొని ప్రసంగించారు.
అనంతరం కాకతీయ సేవా సమితి పెద్దలైనటువంటి వారిని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు మక్కెన మల్లికార్జునరావు చేతుల మీదుగా అమెరికా తానా అధ్యక్షులు నిరంజన్ అశోక్ రాయుడు, పోట్ల రాధాకృష్ణమూర్తి, లగడపాటి వెంకట్రావు, లాయర్ రామకోటేశ్వరరావును, లాయర్ శైదారావు, జ్ఞానేశ్వరరావు, పట్టణం మొదటి పౌరుడు దస్తగిరి, దృశ్యాలు వాళ్ళు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఇలాంటి స్థలం ప్రజలకు ఉపయోగపడేది, కమ్యూనిటీకి ఉపయోగపడేది మరి గంగినేని రామయ్య గారు ఇచ్చినందుకు వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా. డిఎల్ఏ చైర్మన్ అన్నగారు లగడపాటి వెంకట్రావు గారికి, అలాగే మొన్ననే యానిమల్ హస్బెండరీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అయ్యారు మన డాక్టర్ లక్ష్మయ్య గారు, వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా సీనియర్ నాయకులు డాక్టర్ గోవినేని సాంబశివరావు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి నుండి కూడా పార్టీ అంటే అభిమానంగా వాళ్ళు ఉన్నారు. అలాగే డాక్టర్ దస్తగిరి గారు మున్సిపల్ చైర్మన్ గా మన వాళ్ళు ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని అందుకొని రావడం చాలా సంతోషం. అలాగే మిత్రులు లాయర్ సైదారావు గారు నాకు ఎంతో ఆప్తులు. ఒక లాయర్ గానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా ఎప్పుడు కూడా ఎంతో అవినాభావ సంబంధం ఆయనకి నాకు. సో ఈ రోజు రాష్ట్రంలో ఒక బీసీ సంఘం ఉపాధ్యక్షులుగా వారు ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. లాయర్ సైదారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకించి రాయుడు మాస్టర్ గారికి ఒక వ్యసనం, ఎక్కడ కమ్మవారు ఉంటే అక్కడ ఏదో ఒకటి హాస్టల్ పెట్టి అక్కడ సేవ చేయటం, ఆయనకి సేవ చేయాలనేది కూడా ఒక వ్యసనమే. అంత మంచి వ్యసనం ఇచ్చాడు దేవుడు. ఆయన ఊళ్ళో కూడా ఎలక్షన్ జరగకుండా అడ్డుపడతాడు. ఆయన వల్ల అప్పుడప్పుడు మా పార్టీకి నష్టం జరిగినప్పటికీ బట్ ముందు ఊళ్ళో గొడవలు లేకుండా చేస్తూ ఆయన సమన్వయం చేసి ఊళ్ళో సర్పంచ్ ఎన్నికలు లేకుండా ఎంపీటీసీ ఎలక్షన్ లేకుండా కొన్నిసార్లు రాజీ పెట్టి ఆ పోట్లలో కొంచెం ఊపుగా ఉంటారు ఎక్కువ. అందుకని అందరిని సమన్వయపరిచి ఆ 10 మందికి మంచి పనులు చేస్తూ ఉంటారు. రాయుడు గారు ఊళ్ళో కళ్యాణ మండపం కట్టారు, అక్కడ వృద్ధాశ్రమం పెట్టారు హైదరాబాద్ గుంటూరులో. ఇట్లా ఇక్కడ మన టౌన్ లో ఒకటి ఆడపిల్లల కోసం చదువు కోసం అక్కడ ఒక హాస్టల్ పెట్టించారు. ఇట్లా రాయుడు గారు ముఖ్యులందరినీ కూర్చోబెడతాడు, ఏదో ఒక మంచి పనికి శ్రీకారం చుడుతుంటారు. అట్లా మంచి పని చేయడము, ముఖ్యంగా కమ్యూనిటీకి కమ్మవారిని చదివించాలి, వాడిని కొంచెం అభివృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి మంచి ఆలోచనతో ఎప్పుడు రాయుడు గారు ఒక అడుగు ముందుకేస్తూ ఉంటారు. సో ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళు భావితరాలకి చాలా ఆవశ్యకత ఉంది. ఈ రోజు ఇక్కడ కార్యక్రమానికి పెద్దలు చాలా మంది వచ్చారు. అన్ని మండలాల నుండి పెద్దలందరూ వచ్చారు. వారందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే చదువుకునే చిన్నారులందరూ ఇక్కడ ఉన్నారు, వారికి శుభాశిస్సులు తెలియజేస్తున్నా. బాగా చదువుకొని మంచిగా పైకి రావాలి. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఓనూళ్ళు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు నేను జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి గారు కట్టించిన కాలేజీలో చదువుకున్నా, జేకేసీ కాలేజీలో. మా పెదనాన్నగారు కోనుగుండ్ల పదమూడు గారు ఇంతకుముందు జిల్లా బోర్డు మెంబర్గా గెలిచారు, జిల్లా బోర్డు మెంబర్గా పనిచేశాడు. ఆయన నాకు ఏమీ తెలియని రోజుల్లో, గుంటూరు ఎటుందో తెలియని రోజుల్లో నన్ను తీసుకెళ్ళి అక్కడ చంద్రమౌళి గారి దగ్గర తీసుకెళ్ళి మా తమ్ముడు కొడుకు అని చెప్పేసి జేకేసీ కాలేజీలో నాకు మెరిట్ ప్రకారం బైపీసీలో సీట్ వస్తే మావాడు ఎంపీసీ కావాలంటున్నాడయా, ఎంపీసీలో సీట్ ఇవ్వండి అని చెప్పేసి నాకు ఎంపీసీ సీట్ ఇప్పించారు. అట్లాగే కమ్మ హాస్టల్లో చేర్చారు. అక్కడ కమ్మ హాస్టల్లో చేర్చడం నా జీవితానికి ఒక మలుపు. ఎందుకంటే ఆ బొల్లేపల్లి సత్యనారాయణ గారు అని ఉన్నాడు. ఈ పిల్లలు ఆడికి వెళ్ళి సంతకం పెట్టించుకొని వచ్చిన వాళ్ళ పక్కన వాళ్ళు చెప్పాడు, ఆ బొల్లేపల్లి సత్యనారాయణ గారు కాదని కూడా సంతకం పెడతారు, ఆడికి పోయిరంటారా వీక్స్ కి సంతకం పెట్టించుకోండి రా అని చెప్పేవాళ్ళు. 35 మందికి పెట్టేవాడు అండి సంతకం. వెళ్ళిన వాళ్ళందరికల్లా నో అండ్ సరే నన్ను సంతకం పెట్టేవాడు. అట్లా సహాయం చేశాడు బొల్లేపల్లి సత్యనారాయణ గారిని. ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నా. నేను చదువుకునేటప్పుడు నాకు సహాయం చేశారు, నాలాంటివి ఎంతో మంది విద్యార్థులు సహాయం చేశారు. ఆయన్ని చూసినప్పుడు నాకు అనిపించింది రేపు నేను కూడా ఇలాగే సహాయం చేయాలి అని చెప్పేసి ఆ ఒక్క సంకల్పానికి భగవంతుడు ఈరోజు నాకు శివశక్తి ఫౌండేషన్ ఇచ్చిన ఆర్థికంగా 100 కోట్ల డబ్బులు ఇచ్చినా ఒకే ఒక సంకల్పానికి దేవుడు ఆశీర్వదించాడు. మనస్ఫూర్తిగా పేదలకు సేవ చేయాలనుకున్నాను. అలాగే కమ్యూనిటీకి కూడా నేను సహాయం చేయాలి అనే మనసులో అనుకున్నాను. అలాగే బీసీలు ఎస్సీలు అలాంటి వాళ్ళకి కూడా సహాయం చేయాలని చెప్పేసి ఆ రోజు నేను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడే, నేను ఇతరుల నుండి పెద్దల దగ్గర నుండి నేను సహాయం తీసుకున్నప్పుడే ఈ సహాయం మళ్ళీ తిరిగి సమాజానికి ఎప్పుడు ఇవ్వాలా అని ఒక ఆశయం, నేను ఇవ్వాలనేటువంటి సంకల్పం, ఒక ఆశయం పెట్టుకున్నా. ఆ ఆశయం వల్లనే భగవంతుడు నాకు సిరి సంపదలు ఇచ్చాడు. ఇచ్చిన సిరి సంపదల్ని చాలామంది పేద విద్యార్థులకి, అన్ని కులాల్లో పేద విద్యార్థులకు కూడా నేను సహాయం చేశాను. బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలకి, అలాగే కమ్మవారి హాస్టల్స్కి కూడా నేను సహాయం చేయడం జరిగింది. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ నేను చేస్తాను. అట్లాగే నేను మీ అందరూ కోరేది ఏంటంటే ప్రతి కులంలో పేదవాళ్ళు ఉంటారు. ఆ కులం, మన కులంలో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా మరి చదివించడానికి కొంతమంది సహాయం చేస్తే ఎంతో పెద్ద సహాయం అక్కర్లా. 10,000 ఇవ్వగలిగిన వాళ్ళు 10,000 సహాయం చేస్తారు. మక్కన గారు లాంటి వాళ్ళు 1 లక్ష రూపాయలు సాయం చేస్తారు అవసరమైతే. ఇంకా కొంచెం పెద్దవాడు నాలంటి అయితే 1 కోటి రూపాయలు సాయం చేస్తాం.
ఎక్కడ కూడా శక్తికి మించి ఎక్కడ శక్తికి తగ్గట్టుగా అక్కడ సహాయం చేస్తూ పోతే అది మన కమ్యూనిటీకి సహాయం చేయొచ్చు, పక్కన వాళ్ళకి సహాయం చేయొచ్చు. ఇట్లా సహాయం చేసేటువంటి మనసు కూడా పిల్లలకి అలవాటు చేయాలండి. మనం బాగా పైకి రావాలంటే సహాయం చేసే మనసు పిల్లలకి అలవాటు చేయాలని మీ అందరు నేను కోరుతున్నా. అట్లాగే మా అమ్మ నన్ను చిన్నప్పటి నుండే అలవాటు చేసేది, పక్కింటి వాళ్ళకి వండి అవి పెట్టారా అని. అబ్బు పెట్టినప్పుడు కూడా నాకు ఆనందం నేర్పింది మా అమ్మ. అందుకే పెట్టడంలో నాకు చాలా ఆనందం, తృప్తి మా కుటుంబం నుండి నేను నేర్చుకున్నా. అలాగే దాన ధర్మాలు చేయటం, సొసైటీలకి ట్రస్టులకి హెల్ప్ చేయటం. ఆ రోజు కమ్మవారి ట్రస్టు గుంటూరులో కమ్మ హాస్టల్లో నేను చదువుకున్నప్పుడు అక్కడ డోనర్స్ నాకు రోల్ మోడల్. ఆ డోనర్స్ వల్లనే ఈరోజు సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి తపన శివశక్తి ఫౌండేషన్ ద్వారా లీడ్ ఇండియా ప్రోగ్రాంలు కానీ కంటి ఆపరేషన్లు పెట్టడం, ఇవన్నీ కూడా నా డోనర్సే నాకు స్ఫూర్తిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈరోజు చిన్న పెద్ద లేదండి, 5,000 ఇచ్చేది కూడా వాడి శక్తి కొంది 5,000 ఇచ్చినా కానీ దానికి దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. దీన్ని అందరూ కూడా మన కుటుంబానికి మనం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు. పక్క కుటుంబాలకి పేద పిల్లడు ఉంటాడు, చదివించడానికి వాళ్ళు చదివించుకోలేని పరిస్థితులు ఉన్నారు. 10 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఈరోజు అప్పుల్లో ఉన్నోళ్ళు ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని 10 రూపాయలు సహాయం చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రోత్సాహాన్ని, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఎక్కడున్నా కానీ వాళ్ళకి మీ చేతనైన సహాయం చేయాలి. వాస్తవంగా బిడ్డల్ని 3 4 కంటం తప్పులేదు. వాళ్ళని చక్కగా చదివించే స్తోమత ఉన్నప్పుడు, పెంచే స్తోమత ఉన్నప్పుడు 3 4 పిల్లలు ఉన్న తప్పే లేదండి. ఈ మధ్య అతిగా ఆలోచించి ఒక్కరు చాలనే కాన్సెప్ట్కి వచ్చారు. ఒక్కరు చాలనుకుంటే ఈరోజు 1,00,000 ఉన్న జనాభా భవిష్యత్తులో 50,000కు పడిపోద్ది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరుంటే ఒకరిని కన్నప్పుడు అదే 10 లక్షలు ఉంటే 5 లక్షలకి, 5 లక్షలు 2.5 లక్షలకి చివరికి జనాభాలో కూడా మన మనుగడ అనేది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి భవిష్యత్తులో. సంపద క్రియేట్ చేయొచ్చండి. సంతాన నేను ఎక్కడైనా 4 పిల్లలు 5 పిల్లలు ఉన్నారంటే నేను చాలా సంతోషపడేవాడిని. అంటే ఈ విషయం తెలుసుకున్నప్పటి నుండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక అమ్మాయిన వచ్చి, అమ్మ ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పేలాడు గుంటూరు కమ్మాస్టర్కి వచ్చి వెళ్ళినప్పుడు. అంటే ఈరోజు యువతే సంపద. ఈరోజు యువత ఒక సంపద అయిందండి. ఈరోజు దేశానికి యువత సంపద అయిందండి. జపాను ఇట్లా కొన్ని దేశాల్లో యువత తగ్గిపోయి ముసలోళ్ళు ఎక్కువైపోయి యువత పనిచేసే వాళ్ళు లేకుండా పోయారు కొన్ని దేశాల్లో. ఇప్పుడు వాళ్ళు ఇన్సెంటివ్లు పెట్టారు, ఒరే ఎక్కువ పిల్లల కంటే మేము డబ్బులు ఇచ్చి మేమే చదివిస్తామరా బాబు, మీకు ఆస్తులు ఇస్తామని ప్రభుత్వాలు ముందుకొచ్చి మాట్లాడుతున్నాయి. అంటే ఈరోజు భవిష్యత్తులో కూడా యువత ఆవశ్యకత చాలా ఉంటుంది. అంటే సంపద పెరుగుతుంది. మామూలుగా మా నాన్నవాళ్ళు 7 అన్నదమ్ములు. ఈ 7 అన్నదమ్ములు వాటాలు పంచుకుంటే తలా 10 ఎకరాలు వచ్చింది. ఆడపిల్లలకి పెళ్లి చేస్తే 100 ఎకరాలు ఉన్న ఆడపిల్లలు పెళ్లి చేస్తే తలా 7 ఎకరాలు వచ్చిన సంపద తరగల. ఈరోజు సంపద తరగల. ఒక్కొక్క 7 అన్నదమ్ములు ఒక్కొక్కరు 200 ఎకరాలు, 300 ఎకరాలు, 1000 ఎకరాలు ఆస్తులు సంపాదించారు. మా నాన్నవాళ్ళు 7 అన్నదమ్ములు బిడ్డలందరూ కూడా పంచినప్పుడు తగ్గిపోయింది కానీ తర్వాత సంపదలు పెరిగిపోయినాయి. ఇది ఒక ఉదాహరణ నేను చెప్తున్నా. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు పుట్టిన తర్వాత సంపద పంచితే తరిగిపోలా, అది అంతకంత 10 రెట్లు అయి పెరిగిందని మీకు నేను ఒక ఉదాహరణగా చెప్తున్నా. కాబట్టి పిల్లలు అనేది ఒక మంచి సంపద. వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళని మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. ఇక్కడ మన హాస్టల్లో చక్కటి పౌష్టికాహారం అందిస్తున్నటువంటి మన కమిటీ సభ్యులకి, సత్యనారాయణ గారి కమిటీ మిత్రులందరికీ కూడా, అట్లాగే హైదరాబాద్లో ఉంటారు పెద్ద కాంట్రాక్టర్ బొల్లేని కృష్ణయ్య గారు, అలా ఆయన కూడా చాలా పెద్ద ఎత్తున ఇలాంటి హాస్టల్స్కి సహాయం చేస్తున్నారు. ఇట్లా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు, మన ఊరితో సంబంధం లేకపోయినా చేసేవాళ్ళు మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మన అందరినీ ప్రోత్సహించేస్తూ పిల్లలు కూడా సంపదని గుర్తించండి, దయచేసి దాన్ని ప్రోత్సహించాలని చెప్పేసి అందరినీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, పిల్లల చదువుకి సహాయానికి ముందుకు రావాలని కోరుకుంటూ, కమ్మవారు 10 కులాలను ఆదరించడంలో ముందుండాలి, అలాగే 10 మందిని ప్రోత్సహించడంలో ముందుండాలి. అట్లాగే మన వాళ్ళు ఎవరైనా కష్టపడుతున్నా, కష్టాల్లో ఉన్న ఆదుకోవటంలో కూడా అందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటూ, మేమందరం మీ కొండంత అండగా ఉంటాం, మన వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దాం. నేను ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడ చీఫ్ విప్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. తప్పనిసరిగా నాకు ఇచ్చినటువంటి ఈ పదవి బాధ్యతలు ఈ పల్నాడు జిల్లాని మరి గౌరవించి, ఎన్డీఏని కార్యకర్తలు అందరిని గౌరవించి కష్టపడ్డ వాళ్ళందరూ గుర్తుగా ఇచ్చారని నేను భావిస్తున్నా. నేను విద్యార్థి దశ నుండి కూడా మరి తెలుగు విద్యార్థిగా కూడా నేను పార్టీ కోసం చేశా. గత 25 సంవత్సరాల నుండి చేసిన పనికి ఒక కార్యకర్తగా నన్ను గుర్తించి ఇది ఇచ్చారని చెప్పేసి నేను సంతోషపడుతూ, భవిష్యత్తులో నాకు ఇచ్చిన ఈ పదవి బాధ్యతలు తెలుగుదేశం ప్రభుత్వానికి
ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా నా శక్తి వంచన లేకుండా కష్టపడతా. కులానికి గౌరవం పెంచే విధంగా, తెలుగుదేశం పార్టీ గౌరవం పెరిగే విధంగా, ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవం పెరిగే విధంగా నేను నడుచుకుంటానని, బాధ్యతగా కష్టపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ సమిష్టిగా మన ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా కలిసిమెలిసి పనిచేద్దాం. గొడవలు, కర్షలు, కార్పణ్యాలు వీటన్నిటికీ దూరంగా ఉంచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి మీ అందరికి పిలిపిస్తూ, మీ అందరి ఆశీస్సుల వల్లనే, మీలాంటి వాళ్ళ పెద్దలందరూ మిత్రుల ప్రోత్సాహం వల్లనే ఈరోజు నేను 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచానంటే మీ సహకారం, మీ అందరి ఆశీస్సులని ఈ సందర్భంగా నేను గుర్తుపెట్టుకుంటూ భవిష్యత్తులో కూడా నా శక్తి కొంది ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేసి కొంతనే రుణం తెచ్చుకునే ప్రయత్నం గట్టిగా చేస్తాను, శక్తి వంచన లేకుండా కష్టపడతానని మీ ఆశీస్సులు. ఈరోజు నేను ఇంతవాడిని అవడానికి కారణం తల్లిదండ్రుల దీవెనలు, భగవంతుడి ఆశీస్సులతో పాటు ఈ కమ్యూనిటీ యొక్క సహకారం అని కూడా ఈ సందర్భంగా నేను మర్చిపోలేని కూడా తెలియజేస్తూ, అలాగే అనేక మంది కార్యకర్తలు, అట్లాగే అనేక మంది ఈ ప్రాంతం నుండి నాకు ఎంతో చేయూతనిచ్చారు, సహకారం ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అన్ని కమ్యూనిటీలు కూడా నాకు అండగా నిలబడ్డారు. వారందరికీ నేను కొండంత అండగా ఉంటా. మీ అందరి సహకారం తీసుకొని మరింత అభివృద్ధి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బడుగు బలహీన వర్గాల యువ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ప్రతి క్షణం ఆకాంక్షించే ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచన మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఎన్ఎస్పి కాలనీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య సౌకర్యాలు, భోజన వసతి కల్పన వంటి సదుపాయాలను పరిశీలించారు. తన పర్యటనలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని మరియు శ్రేష్టత కోసం ప్రయత్నించాలని, గురుకులంలో ఉన్న వాతావరణాన్ని సద్వినియోగపరుచుకొని భవిష్యత్తు ఉన్నతికి సోపనాలు వేసుకోవాలని హితవు పలికారు. విద్యార్థులతో నిమగ్నమై పాఠశాల సౌకర్యాలను పరిశీలించి విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు ఉన్నత అభ్యాస వాతావరణానికి ప్రాప్యతను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని, తదుపరి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ సేవలకై సంకోచించరాదని గురుకుల అధ్యాపకులకు, నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం వారు మీకు చాలా మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు, చాలా మంచి సౌకర్యాలు కల్పించారు. ప్లస్ ఈరోజు ఒక పెద్ద హాస్టల్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఈరోజు మీరందరూ అక్కడికి షిఫ్ట్ అవుతారు. అంటే మీకు ఎడ్యుకేషన్కి ప్లస్ అంటే మీరు చదువుకునే దానికి, ఉండటానికి, నివాసం ఉండటానికి ఇబ్బంది లేకుండా సెపరేట్ వాతావరణం కల్పిస్తున్నారు. మరి ఇలాంటి మంచి మంచి అవకాశాలు మా చిన్నప్పుడు మాకు ఎవరికీ లేవు. మరి ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ప్రభుత్వం ఇన్ని మంచి అవకాశాలు, మరి ఇంత మంచి యూనిఫాము, మంచి బిల్డింగులు, మంచి టాయిలెట్స్, మంచి ఫ్యాకల్టీ, మన జాగ్రత్తగా చూసుకోవడానికి మరి ప్రిన్సిపల్ గారు కానీ టీచర్లు అందరూ కూడా ఉన్నారు. అసలు మీరందరూ భవిష్యత్తులో బాగా చదువుకుని ఒక ఏం ఒకటి పెట్టుకుని నేను భవిష్యత్తులో ఇది అవ్వాలని అనుకుని మరి ఆ దిశగా మీరు ఇప్పటి నుంచే కష్టపడితే కనుక డెఫినెట్గా మీరు మీ చదువు పూర్తయ్యే టైంకి మీరు అనుకున్న లక్ష్యాన్ని మరి సాధించే దిశగా ముందుంటారని చెప్పి, మీరందరూ బాగా చదువుకోవాలని చెప్పి, ముఖ్యంగా మంచి డిసిప్లిన్తో ఉండాలని, పక్క వాళ్ళతో సౌమ్యంగాను మరి స్నేహభావంతో ఉండాలని చెప్పి, మరి ఎటువంటి మనస్పర్ధలు లేకుండా బాగా చదువుకోవాలని చెప్పి, మీ ఆరోగ్యం గురించి మీరు కూడా పర్సనల్ హైజీన్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పి మరి మనసా వాచా కర్మణ కోరుకుంటాను. అందరికీ శుభాశీస్సులు. థ్యాంక్ యూ. వెలుగుని సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.